వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, వారికి అనుకూలంగా మాట్లాడితే మానవతావాది, అతను ఎవరో కాదు మా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రవాది. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. వెంట్రిక కూడా పీకలేరు అని ఇంకా పెద్ద పెద్ద పదాలు కూడా వాడుతుంటారు. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న, అంత గమ్మున మారరా. జూమ్ కాల్ లో మనకు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే సిస్టర్. కొంటే లంగమ్మ. ముఖ్యంగా తప్పుని తప్పు అనే స్వతంత్రం బహుశా భారతదేశంలోనే లేదేమో. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఎవరి మీద బురద జల్లుతున్నారంటే, ఇదిగో నువ్వు తప్పు చేసావేమో అని ఎవరన్నా అన్నారు అనుకోండి, నువ్వు పేటిఎం కుక్క, వాడు పడేసే చిల్లర కోసం నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అనే పరిస్థితికి వెళ్ళిపోయిందండి. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఈ రోజు సరేలేండి, ఎవరో మా లాంటి వాళ్ళని ఇంకొక లాంటి వాళ్ళని మీరు 4 మాటలు అనేస్తే మేము కొన్ని రోజులు కన్నీటి పర్యంతం అవుతాం, కొన్ని రోజులు బాధపడతాం, కొన్ని రోజులు బయటికి రాకూడదు అనుకుంటాం. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. తర్వాత తెగింపు తిరుగుబాటు వస్తుంది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఇలాగే వైసీపీ కండువాలు కప్పేసి పేటిఎం కుక్క అనేసి సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ చేసేస్తుంటే, మీరు మాట్లాడింది నిజమేనా? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. ముఖ్యమంత్రి అంటే పలుమార్లు కలుస్తారేమో, డిప్యూటీ సీఎం గారు ఎందుకు కలుస్తారు? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. ఏదో కారణం ఉండాలి కదా. మీరు కారణాలను ఏబిఎన్ లేకపోతే మీ ఆంధ్రజ్యోతి పేపర్ లో రిలీజ్ చేసి ఉండాల్సింది. ఈ కారణాల వల్ల కలిసామంటే ఇంకే కారణాలు రాసుకునే వాళ్ళు కాదు కదా. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. గతంలో సార్ మీకు గమనిస్తే జగన్ గారు పలుమార్లు వెంకటేశ్వర స్వామి బొమ్మ శాల్వా తీసుకొని మోడీ గారిని కలవడానికి వెళ్ళేవాళ్ళు. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. టీవీ5 లోనో ఏబిఎన్ లోనో మహా న్యూస్ లోనో అవినాష్ గారి బెయిల్ గురించి అడగడానికనో లేకపోతే కేసుల గురించి మాట్లాడడానికనో, అరే నాగరాజు ఆఖరిలో ఖాయం చేసుకోరా, నేను వెళ్ళి కలిసింది బెయిల్ కోసం కాదు. మీరు అలా ఎలా మాట్లాడతారు? బెయిల్ కోసం కోర్టుకు కదా వెళ్ళాలా? మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? మీరు వెనక్కి తీసుకోండి మీ భావజాలాన్ని, లేకపోతే మీ మీద అల్లర్లు కేసు పెట్టేస్తాము. ఏంటండి ఈ మహానటన? ఓవర్గా లేదు అంటూ ఎందుకు అనలేదు సార్? సరే, చాలా ఆశ్చర్యం అవుతుంది. అసలు చిన్న దాన్ని అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్టుగా. ఇది గొడ్డలి పార్టీయే. జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడుతున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కొట్టుకు చచ్చే పరిస్థితికి వెళ్ళింది కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడింది అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీరేమన్నా అమిత్ షా గారు మోడీ గారు ఇళ్లలో బాత్రూమ్ లో కూర్చొని చూసినారా? మీకు ఎలా తెలిసింది? వివేకానంద రెడ్డి గారిని చంపి పడేసింది కూడా బాత్రూమ్ లోనే సార్. ఏం తగ్గట్లేదు. మరి మీరెలా గొడ్డలతో నరికినావు జగన్? నీ గంతులు వేసినారు, కేకలు వేసినారు, ఊగిపోయినారు. మీరేమన్నా బాత్రూమ్ లో కూర్చొని చూసినారా? మీ జన సైనికులు ఏమన్నా చూసినారా? మనం తెలియనప్పుడు మాట్లాడకూడదు కదా. వెనక్కి తీసుకోండి. తీసుకుంటారా? తీసుకోరు కదా. జర్నలిస్టులు కనపడేది ఒక 10 మందే. మీకు వాళ్ళ వెనకాల ఉండే కమ్యూనిజం సైన్యం ఎలా ఉంటారో తెలుసా? పోతే పోతాం, మనోడు చెప్పే పోరాడితే పోయేదే ఉంది. బానిస సంఖ్యలు తప్ప నాకేం భయం లేదు, నేను ఒంటరిగా వస్తా, అన్నిటికీ తెగించి వస్తానంటాడు. ఈ ఎండలో గొడుగు లేకుండా రాలేడు. మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది, నువ్వు కొంత చూసావు. ఎండలో గొడుగు లేకుండా రాలేదు. ఎదురుగా దుమ్ము వస్తే ఆపండి. దుమ్ము వచ్చేస్తుంది, దుమ్ము రాకండి, మీరు ఇటుండండి అంటూ దుమ్ము వస్తుంటేనే ఏదో గాలి దుమారం సునామీ వస్తున్నట్టుగా కంగారు పడిపోతున్నారు ఆయన ఉండే పరిస్థితికి. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో భూతద్దంలో పెట్టి చూస్తున్నారు మీరు జనసేన నుంచి దూరం అయిన తర్వాత. అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆ జాకెట్ వేసుకోవడం, ఆ ప్రోటోకాల్ పాటించినట్లుగా ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా మీరు చూడొచ్చు కదా. ఎందుకు మీరు అంత విమర్శలు చేస్తున్నారు ఒకటేసారి? సార్ ఆయన మీరు వర్షంలో తడిస్తే నేను తడుస్తా, మీరు ఎండితే నేను ఎండుతా, మీరు కేసులు వేయించుకుంటే నేను వేసుకుంటా, మీతో పాటు కలిసి పోరాడతా, నేను మీతో పాటే ఉంటా అంటూ మాట్లాడిన వ్యక్తి సార్. చెగు వీరా లాంటి వ్యక్తి సార్. చెప్పవే
నేను వింటాను కదా ఓ చెప్పే. ఈ రోజు బోట్ లో అంత పెద్ద బుచ్చయ్య చౌదరి గారు లాంటి వ్యక్తి అందరూ నుంచున్నప్పుడు ఈయన ఒక్కడే జాకెట్ వేసుకోవడం తప్పు కదా సార్? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అదే చెప్తున్నా, ఒక అందరూ క్రమశిక్షణ, అందరూ ఒక ప్రోటోకాల్ అనుకోవచ్చు కదా. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ పోయినా మనం బోట్ ఎక్కితే ఫస్ట్ మనకి జాకెట్ ఇస్తారు వేసుకోవడానికి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? సార్ బోట్ ఎక్కే ప్రతి ఒక్కడు పాటించాలి సార్. డిప్యూటీ సీఎం ఒక్కడే బతకాలి, మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలని. మరి ఆయన వేసుకుని మిగతా వాళ్ళకి ఆ ప్రోటోకాల్ లేదనుకోవచ్చు కదా. మిగతా వాళ్ళకి ఆ క్రమశిక్షణ ప్రోటోకాల్ లేదనుకోవచ్చు కదా. అది ఉండాలండి. అలా లేదనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉండాల్సిందే, నాతో పాటు అందరికీ ఉండాల్సిందే అనేటటువంటి వ్యక్తి సార్. అరే మీకు చెప్తుంది అదే, అలాంటి వ్యక్తి కాదు. తను ఒక్కడే హ్యాపీగా ఉండాలనుకునే వ్యక్తి కాను. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే, ఇంకెవ్వడం ఆపలేవురా. అందరి వాడు జనం నచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఫైనల్ గా మీరు మరి నేను నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. గోదావరి నీళ్లు కలుషితం అవుతున్నాయి, ఈ నీళ్లు తాగితే జనం ఆరోగ్యం ఏమవుతుంది అని ఆయన ఆలోచించి అక్కడికి వెళ్లి అప్పుడు ఇక మీద అక్కడ కలవకోకుండా చేయాలని ఆదేశాలు జారీ చేయడం అవన్నీ చూశాం కదా. మరి మీరు అవన్నీ కనిపించరా? ఏమో సార్ నాకు కనపడదు. ఇంత ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒకటేసారి ఇంత వ్యతిరేకంగా చూపిస్తే ఎట్లా? ఇంకా మీకు సోము వీరాజు గారికి తేడా ఏముంది? సో దయచేసి మా అన్న గొప్పగా పోరాడుతున్నాడు, కానీ ఈ సొల్యూషన్ రావట్లేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన